బంగ్లాదేశ్లో చైనా రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఎయిర్ బేస్ను ఓపెన్ చేస్తూ ఉన్నట్టు సమాచారం. అలానే బంగ్లాదేశ్కి JF-10 ఫైటర్స్ను అందించడానికి సిద్ధమవుతోంది. బంగ్లా ద్వారా ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలపై ఫోకస్ చేస్తోంది చైనా. దీంతో పాటు బంగ్లాదేశ్కు అణు రియాక్టర్ల నిర్మాణంలో కూడా సహాయం చేయడానికి సిద్ధమవుతోంది అనేది సమాచారం. అంటే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మనకు పక్కలో బలెంలా మారుతుందా? చైనా ఇంతలా బంగ్లాదేశ్లోకి ఎలా చుచ్చుకొస్తోంది అండ్ భారత్ దీన్ని డీల్ చేయగలుగుతుందా అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ను నానా తంటాలు పడుతున్నాం. పాకిస్తాన్తో 5 యుద్ధాలు చేసాం 2025 యుద్ధం నాటికి. ఇది పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్ర దేశం, ఆడి పిచ్చోడి చేతిలో రాళ్ళున్నాయి. ఇప్పుడు చైనా ఈ భారతదేశానికి తూర్పును కూడా మరో పాకం తయారు చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఏ విధంగా అణ్వస్త్రాలు ఇవ్వబోతుందా? అణ్వస్త్రాలు అంటే అది డెవలప్ చేసుకునేటట్టు ఒకప్పుడు పాకిస్తాన్కి అది క్లాండెస్టైన్కి ఇచ్చింది, అలాగే బంగ్లాదేశ్కి ఇవ్వబోతుందా? రెండవ ప్రపంచ యుద్ధం నాటి లేల్మోనో హాట్ అనే ఒక ఎయిర్ బేస్ని మళ్ళీ అది పునరుద్ధరిస్తుంది 40 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో. ఈ లేల్మోనో హాట్ అనేది గోల్డెన్ నెక్, మన చికెన్ నెక్ దగ్గరలో కారిడార్కి, సిల్హౌటీ కారిడార్కి దగ్గరలో ఉంటుంది, సిలిగురి కారిడార్కి. ఈ రెండు రీసెంట్గా స్టెప్లు వేసింది. ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. బంగ్లాదేశ్ ఎందుకు చైనాకు లొంగుతుంది? భారతదేశంతో సాంస్కృతికంగా సంబంధాలు ఉన్నాయి, భారతదేశం వల్లే అది అవతరించింది. భారతదేశం లేకపోతే బంగ్లాదేశ్ లేదు. భారతదేశంతోనే 4096 కిలోమీటర్ల బౌండరీని మనం షేర్ చేసుకుంటున్నాం. అసలు చైనాతో సంబంధం లేదు. హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో ఉన్నాం, అసలు పసిఫిక్ ఓషన్తో సంబంధం లేదు. ఇలాంటప్పుడు చైనాకి ఎందుకు లొంగుతుంది బంగ్లాదేశ్? ఈ ప్రశ్నలకి సమాధానం చాలా అవసరం అండి. ఎందుకంటే మరో పాకిస్తాను మనకి ఈ వెస్ట్ బెంగాల్ తూర్పున తయారవుతుంది. ఇప్పుడే ఒక పాకిస్తాన్కి తట్టుకోలేకపోతున్నాం, ఇంకో పాకిస్తాన్ వస్తే అసలు భారతదేశం సూపర్ పవర్ అవ్వడానికి రెండు అడ్డగించేస్తే ఎక్కడ అవుతామండి మనం? అందువల్ల ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే, చైనా ఏంటంటే పాకిస్తాన్కి అణ్వస్త్రాలు ఇచ్చినట్టు బంగ్లాదేశ్ కూడా వచ్చే దశాబ్దాలు 1-2 దశాబ్దాల్లో దానికి అణ్వస్త్రాలు డెవలప్ చేసుకుని శక్తి సామర్థ్యం ఇవ్వడానికి అది చాలా రహస్యంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన కలకట్టా సమీపానికి భారత బోర్డర్కి దగ్గరలోనే రోపూర్ అనే ఒక అణు రియాక్టర్ నిర్మాణం కొనసాగుతుంది. అది పూర్తి కావస్తుంది, $2 బిలియన్ ప్రాజెక్టు. ఇది 2025లో చైనా బంగ్లాదేశ్ కలిసి న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుని ఈ అగ్రిమెంట్ ప్రకారం అది డెవలప్ చేస్తున్నారు. అది 700 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు. ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ప్లూటోనియం కానీ, యురేనియం, హైగ్రేడ్ యురేనియం కానీ ఇది న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. ఒక చిన్న టెక్నాలజీ అవసరం అవుతుంది, అదేంటంటే హైలీ ఎన్రిచ్మెంట్ అని. అది ఒక్కటే సీక్రెట్గా తెచ్చుకుంటే ఇటు పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి ద్వారా కానీ, చైనా డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఇటు నార్త్ కొరియా ద్వారా లేదా పాకిస్తాన్ ద్వారా ఈ బంగ్లాదేశ్కి అందిస్తుంది. ఇలా అందిస్తే అది న్యూక్లియర్ పవర్ కంట్రీ అయిపోతుంది. దాని దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉంటే ఇంకా మనం అటాక్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు. సో ఈ విధంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయడానికి చైనా అన్ని పావులు కదుపుతుంది, ఇండియా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ మన సిలిగురి కారిడార్ చికెన్ నెక్ దగ్గరలో కింద ఉంటుందన్నమాట, లాల్మోనీ హాట్ అని. ఈ ఎయిర్ బేస్ని చైనా పునరుద్ధరిస్తుంది. ఎందుకు పునరుద్ధరిస్తుంది? భారత చైనాల మధ్య యుద్ధం అంటూ వస్తే, లేకపోతే బంగ్లాదేశ్తో వివాదాలు వస్తే, లేకపోతే భారత్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటుంటే ఇక్కడ ఇది ఎయిర్ బేస్ దగ్గర చైనా యుద్ధ విమానాలు దిగడానికి ఇది చాలా ప్రమాద గంటికలు. అంటే కలకట్టా దగ్గరలో యుద్ధ విమానాలు దిగిపోతాయి అనమాట ఈ సిలిగురి చికెన్ నెక్ దగ్గర. ఇంకేముందండి, ఇంకా ఇండియా ఎక్కడ ఓడించగలిగిద్ది? ఈ ఎయిర్ బేస్ పునరుద్ధరణ ఇప్పుడు చేయవలసిన అవసరం ఏంటి బంగ్లాదేశ్కి? అది కూడా చైనా ప్రమోట్ చేస్తే చైనా డబ్బులతో. సో ఇది ఒకటి. రెండు, చైనా నుంచి 16 JF-10 థండర్ ఫైటర్స్, JF-17, JF-10 రాబోతున్నాయి. ఈ యుద్ధ విమానాలు మనకు ప్రమాదం. ఇప్పుడు పాకిస్తాన్తో మనం పాకిస్తాన్తో పోరాడవలసి వచ్చింది రఫేల్తో. ఇది చాలా ప్రమాద గంటికలు. రెండు, చిట్టగాంగ్ పోర్టు దగ్గర చైనీస్ నేవీ ఒకటి తయారవుతుంది, ఈ మయన్మార్ దగ్గర కోకా ఐలాండ్ లాగా. ఇది చాలా ప్రమాదం, కలకట్టా పోర్టుకి దగ్గరలో ఉంటుంది చిట్టగాంగ్. సో నార్త్ ఈస్ట్ని అది ఆక్యుపై చేయడానికి ఇది ఎంత ప్రమాదం అంటే మరో పాకిస్తాన్ మనం ఇండియాకి తూర్పుని తయారు చేయడం. ఈ విషయాల మీద ఇండియాకి అవగాహన ఉందా లేదా అనే విషయం మీద కొంచెం ముందు ఇంకొకసారికి వెళ్దాం. ఈ యోనస్ అంటే ప్రస్తుత తాత్కాలిక గవర్నమెంట్ నడుపుతున్న యోనస్ నోబెల్ లారెట్ చైనా వెళ్ళి ఇటు నేపాల్ వెళ్ళి నార్త్ ఈస్ట్ మీద కారు కూతలు కూశారు. అసలు నార్త్ ఈస్ట్ మీద
ప్రసంగించేంత ధైర్యం ఒక తాత్కాలిక గవర్నమెంట్లో నడిపే ఒక యూనస్కి ఎక్కడి నుంచి వచ్చింది? చైనా ప్రోద్బలం లేకపోతే, అటు పాకిస్తాన్ ప్రోద్బలం లేకపోతే. ఆయన తుమ్మితే ఊడిపోయే రకమైన పోస్టు దానికి అది. సో ఎందుకు వచ్చింది? ఆయన నేపాల్, నార్త్ ఈస్ట్, బంగ్లాదేశ్ మధ్య ఎకనామిక్ రిలేషన్ పెట్టుకుంటారంట. అంటే నార్త్ ఈస్ట్ని భారతదేశంలో భాగం కాదా ఆయన దృష్టిలో? అంటే సెపరేట్ కంట్రీ చేసేసాడు ఆయన. అది రెండు, ఆయన చైనా వెళ్ళి ఈ చికెన్ నెక్ ఉందండి, దాన్ని ఆక్యుపై చేస్తే మనం నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసుకుంటామని చైనాలో పరోక్షంగా ఆయన డైరెక్ట్గా నార్త్ ఈస్ట్ కోసం ప్రసంగించాడు. అది చైనా ప్రెసిడెన్స్ అధ్యక్షుడి దగ్గర. ఇది ఎంత ప్రమాదం అంటే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసినట్టేనండి. ఆయన ఏదో యథాలోపంగా ఇవ్వలేదు, మీరు ఇది నార్త్ ఈస్ట్ని గిఫ్ట్ ఇస్తా, చికెన్ నెక్కనే కొట్టేసి తీసుకోండి అని చైనాకి ఇవ్వడమే. అది అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మారుస్తుంది. చూడండి ఎంత అంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు చైనా ఏ విధంగా చొచ్చుకొచ్చింది, బంగ్లాదేశ్కి ఎందుకు చొచ్చుకు రాగలిగింది? బంగ్లాదేశ్ ఇంత బోర్డర్ మనతో షేర్ చేసుకుంటుంది, 4000 కిలోమీటర్లు ఎక్కువ బోర్డర్ ఉంది దాంతోనే. తర్వాత ఎన్నో నదులు మన భారతదేశం నుంచి ఇటు బ్రహ్మపుత్ర వెళ్ళాలి, గంగా వెళ్ళాలి, ఇటు జమునా రివర్లు వెళ్ళాలి. ఈ రివర్లన్నీ బంగ్లాదేశ్కి వెళ్ళేదే మన భారతదేశం నుంచి. అసలు దాని బౌండరీయే సరిగ్గా ఉండదు, కాపాడుకోలేని పరిస్థితి. హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది, కడు పేదరిక దేశం అది. ఓకే, లోవర్ ఎకనామిక్ టెండెన్సీ ఉంటుంది హెచ్డిఐలో ఇండెక్స్ ప్రకారం. సో ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అంటే, చైనా ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్ బలహీనతలను ఆసరా చేసుకుంటుంది. అటు పాకిస్తాన్ ఉపయోగించి ఉంటుంది. పాకిస్తాన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ దాంతో సంబంధాలు ఉపయోగించుకుంటుంది. యాంటీ ఇండియా సెంటిమెంట్ని రైజ్ చేస్తున్నాయి పాకిస్తాన్, చైనా కలిపి. ఎందుకంటే అది ముస్లిం దేశం. భారతదేశంలో ఇది హిందూ లౌకిక రాజ్యం కాబట్టి, లౌకిక దేశం కాబట్టి ఇది కుదరనట్టు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా గవర్నమెంట్ ఆవిడ ఏం చేస్తాయి, షేక్ హసీనా కాస్త ఇండియా ఫేవర్గా ఉంటుంది కాబట్టి యాంటీ ఇండియా సెంటిమెంట్ రప్పించి బంగ్లాదేశ్ను ఆకట్టుకుంటుంది. దాన్ని చైనా ఆసరాగా చేసుకుంటుంది, ఖలీదా జియా పార్టీని, బిఎన్పి పార్టీని. ఇప్పుడు తాత్కాలిక గవర్నమెంట్ వచ్చింది. ఈ తాత్కాలిక గవర్నమెంట్ ఏం చేయాలి, డిసెంబర్ నాటికి ఎన్నికలు పెట్టాలి. ఇప్పుడు వచ్చే డిసెంబర్ నాటికి నిన్న ఆర్మీ జనరల్ కూడా వార్నింగ్ ఇచ్చాడు యూనస్ గారికి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టకుండా ఈయన పర్మనెంట్గా పదవిలో ఉండాలనుకుంటున్నాడు. చైనా దానికి సపోర్ట్ చేస్తుంది, అమెరికా సపోర్ట్ చేయడం లేదు. చైనా సపోర్ట్ చేసింది కాబట్టి చైనాకు అనుకూలమైన ట్రెండ్ ఈయన తీసుకున్నాడు. దీంతో చాలా ప్రమాదం పడిపోయింది. అదేవిధంగా అమెరికా కూడా యూనస్ ఉంటే బెటరు అనేటట్టు చేయడానికి ఏం చేస్తున్నారు, ఎందుకంటే మోడీ గారు వైట్ హౌస్ విజిట్ చేసినప్పుడు మోడీ గారు బంగ్లాదేశ్ ప్రస్తావన జర్నలిస్ట్ తేగానే అది మోడీ చూసుకుంటారని ట్రంప్ గారు బంగ్లాదేశ్ విషయాన్ని ఇండియాకు వదిలేశారు. సో ఇలా వదిలేసినప్పుడు బంగ్లాదేశ్కి భయం పట్టుకుంది. అందుకని రఖైన్ కారిడార్ అని మయన్మార్లో ఉన్న రఖైన్ కారిడార్ ద్వారా రోహింగ్యాకి మానవతా సహాయం చేసి ఒక కారిడార్ బంగ్లాదేశ్ ఇండియా ద్వారా బంగ్లాదేశ్ నుండి మయన్మార్ వెళ్తుంది. దీనికి సపోర్ట్ చేశాడు అమెరికాని ఆకట్టుకోవడానికి. ఆర్మీ జనరల్ నేను దాన్ని వ్యతిరేకించేటప్పటికి ఆపారనుకోండి. సో ఈ విధంగా దీన్ని బట్టి చూస్తే యూనస్ మైండ్లో ఏముంది అంటే, ఎన్నికలు పెట్టకుండా నేనే పర్మనెంట్గా డిక్టేటర్ని అయిపోదాం, బంగ్లాదేశ్ నాయకుడు అయిపోదాం అనేది ఒకటి ఉంది. దీనికోసం ఇటు చైనా అమెరికా ట్రెండ్ ముఖ్యంగా చైనా వైపు తీసుకుంటున్నాడు. దీని అంతటిని ఆసరాగా తీసుకుంటుంది చైనా. చూసుకుని చొచ్చుకొచ్చేసింది, సైనిక పరంగా చొచ్చుకొచ్చేసింది అండి. దానికి అవకాశం దొరికితే ఇండియాని చుట్టుముట్టేస్తుంది అనమాట, ఎస్పెషల్లీ స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ లాగా. ఇందులో బంగ్లాదేశ్ పావు అయిపోయింది. సో ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది. దాన్ని ఆపాలంటే ఇది ఇండియన్ ఓషన్లోకి రావాలంటే బంగ్లాదేశ్ రావాలి. సో నార్త్ ఈస్ట్లో కుంపట పెట్టి నార్త్ ఈస్ట్ని ఆపేస్తే ఇండియా స్టెబిలైజ్ అవ్వదు పొలిటికల్గా. ఇన్ని విషయాలు చైనా తీసుకుంటుంది. ఇంకొక విషయంలో కూడా బంగ్లాదేశ్ మనకి బాంబులే తయారైందండి. అదేంటంటే ఇది ఒక ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ లాగా. ఇప్పుడు అంతర్గతంగా చూడండి, ఆర్మీకి పడ్డంలే. ఆర్మీ యూనస్కి వార్నింగ్ ఇచ్చారు, డిసెంబర్లాగా నువ్వు ఎన్నికలు పెట్టు, రఖైన్ టెరిటరీని నువ్వు అమెరికాకి ఇవ్వకు, అది మన సమగ్రతకు ముప్పు, చిట్టగాంగ్ కారిడార్ని ఆపు అని తిడుతున్నారు. సో అంటే ఏంటి, చైనా యూనస్ గారి దగ్గర పడ్డం లేదు, యూనస్ గారు ఒప్పుకోలేదు అనుకుంటే చైనా ఆర్మీ పాలన వచ్చేది. ఇది కూడా ఒక బాంబే. పొలిటికల్ అస్థిరత బంగ్లాదేశ్లో ఉంటే మనకి పాకిస్తాన్ అంత ప్రమాదకారి. దీన్ని బంగ్లాదేశ్ ఆసరాగా తీసుకుంటుంది. చూడండి, మయన్మార్లో ఆర్మీ పాలన వస్తే చైనా సపోర్ట్తో నడిపించేస్తున్నారు. చైనా ఇప్పుడు మయన్మార్ మనకి ఎక్కువ ఫేవర్గా ఉండదు. ఈ విధంగా బంగ్లాదేశ్ని తయారు చేస్తారు. మన చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్ని తయారు చేస్తే మనకి ఇది స్టెబిలైజ్ అయిపోయి. చూడండి, మన ఇంటి పక్కన అందరూ కొట్టుకుంటున్నారనుకోండి, 4 ఫ్యామిలీలు, మనం శాంతియుతంగా ఉండలేం. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారనుకోండి, మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో మన ఇండియా చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్లు తయారు చేయడం. ఈ విధంగా బంగ్లాదేశ్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేసిన, అది ఒక ఫెయిల్డ్ స్టేట్గా తయారు చేసిన చైనిక పరంగా అక్కడ ఉందంటే మన ఎంటైర్ నార్త్ ఈస్ట్ అనేది చాలా బొగ్గుమంటుందండి. ఇప్పుడు చూడండి, కలకత్తా, వెస్ట్ బెంగాల్ బొగ్గుమంటుంది. అది హయ్యెస్ట్ రైజింగ్ స్టేట్ ఇప్పుడు అది.
అదేవిధంగా సిక్కిం నుంచి 7 స్టేట్లు పైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, ఈ 7 స్టేట్లు, 7 సిస్టర్స్ బాధపడితే ఇండియా అనేది తట్టుకోవడం కష్టం. ఆర్థిక అభివృద్ధి మీద మనం దృష్టి పెట్టలేం ఎంతసేపు సైనికంగా హిందూ మహాసముద్రంలో చైనా చొచ్చుకొచ్చేస్తుంది. సో ఇంకొక పాకిస్తాన్ని మన పక్కన తూర్పు వైపున తయారు చేయడం అనే ఎజెండాని చైనా పెట్టుకుంది. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇది తెలియదా అంటే తెలుసు. పూర్తి కాన్షియస్గా చాలా స్టెప్స్ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చాక, అంటే బంగ్లాదేశ్ అవతరించిన తర్వాత ఇప్పుడు లేని శిక్ష, ఒక భయంకరమైన ఒక పనిష్మెంట్ బంగ్లాదేశ్కి ఇస్తుంది. అదేంటి? కలకట్టా పోర్టు ద్వారా, మన పోర్టుల ద్వారా వాటి ట్రేడ్ ఆపేసాం. దాంతో ముఖ్యంగా దానికి జీవనాడి లాంటిదైన టెక్స్టైల్, రెడీమేడ్ గూడ్స్ని ఆపేసాం. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్కి 6,000 కోట్ల నష్టం వస్తుంది. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు దారికి వచ్చేలా చేస్తుంది. ఇంత పనిష్మెంట్ మనం ఎప్పుడూ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వలేదు. సోదరభావంతో చూసేది భారతదేశం. అదేవిధంగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మన రఫేల్ ఫైటర్స్ అని బ్రహ్మోస్ మిసైల్ని మోహరించాం. సిలిగురి ట్రాక్ దగ్గర డేంజరస్ ఉందని రీసెంట్గా ఆపరేషన్ ప్రహార్ అనేది ఒక సిలిగురి కారిడార్ దగ్గర ఒకటి చేసాం. అది వార్నింగ్ ఇవ్వడం అనేది. బ్రహ్మోసు, ఈ తర్వాత సుఖోయ్ 30 ఫైటర్స్ని మనం మోహరించాం అక్కడ. అదేవిధంగా S-500 మిసైల్ సిస్టమ్ను ఒకటి నార్త్ ఈస్ట్ దగ్గర చైనా బోర్డర్తో మోహరించామంటే ఎంత డేంజర్ని భారతదేశం పసిగట్టిందో చూడండి. సో అదేవిధంగా మరి నిన్న అస్సాం ముఖ్యమంత్రి కూడా ఒక చెప్తున్నారు, బిశ్వాస్ శర్మ గారు, మీకు ఒక్క చికెన్ కారిడార్ కోసం మాట్లాడుతున్నారు, మీకు రంగపూర్ అని చిట్టగాంగ్ దగ్గర ఉన్న 2 కారిడార్, 3 చికెన్ కారిడార్లు ఉన్నాయి అని చాలా సివియర్ వార్నింగ్ నిన్న అస్సాం చీఫ్ మినిస్టర్ ఇచ్చారంటే దాని పరిస్థితి అవగతం చేసుకోవచ్చు. అజిత్ దోవల్ గారు కూడా చాలాసార్లు ఆ బోర్డర్ ఏరియాకి విజిట్ చేసి చాలా శక్తివంతంగా మన బోర్డర్ను ఒకవేళ చైనా ఎక్కువ కుయుక్తులెత్తే చేయడానికి చూస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ పునరుద్ధరించి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉంటే మనకి చైనాను అడ్డుకోవచ్చు అనే రీతిలో భారతదేశం ఒక అద్భుతమైన దౌత్యనీతి ఇటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్, అమెరికాతోటి అమలు జరుపుతుంది. ఇది బంగ్లాదేశ్ అనేది ఒక తీవ్ర ప్రమాదభరిత మరో పాకిస్తాన్గా తయారవుతుంది. కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ.